హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు ఫస్టు? సిలబస్ కంప్లీట్ చేశారు గదా! డైలీ రివిజన్ చేస్తున్నారా లేదా? టెస్ట్‌లు రాస్తున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఏమైనా భయముందా? సో, చాలామంది అడుగుతున్నారు, "అన్న వీడియోస్ పెట్టట్లేదేంటి? క్లాసెస్ చూపట్లేదేంటంటే" నేనెక్కడికి పోలేదు, ఏమైపోలేదు. డిసెంబర్ ఎండింగ్‌లోగా మొత్తం సిలబస్ అంతా మీకు ఇవ్వాలనే కూర్చున్నా. బట్ డిసెంబర్‌లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయా. అయినా నేను ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశా. 80% సిలబస్ మొత్తం ఛానెల్‌లోనే ఉంది. ఏమైనా మిగిలిపోయాయంటే ఎకనామీలో ఫోర్త్ చాప్టర్‌లో జీఎస్‌డీపీ అంచనాలు అవే మిస్ అయ్యేవి. తర్వాత ఫిఫ్త్ యూనిట్ అస్సలు చేయలేదు. సో, ఫిఫ్త్ యూనిట్ మొత్తం చేయలేదనమాట. ఫిఫ్త్ యూనిట్‌లో మనకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంటది. వ్యవసాయం, పరిశ్రమ, తర్వాత సేవారంగం ఈ 3 రంగాలు దాంట్లో కవర్ చేయాలి. దాంతో పాటు సర్వేని రిలేటెడ్ చేసుకుంటూ చదువుకోవాలనమాట. ఇది కొంచెం కష్టమేం కాదు. చదివితే ఈజీగా వచ్చేస్తది. దీంతో పాటు మనకి వైట్ పేపర్సు, పాలిసీసు, విజన్ 2047 ఇవి కూడా చూసేసుకోవాలి. సో, ఇవన్నీ కలిపి మనకి ఫోర్త్ యూనిట్ ఇవన్నీ కలిపి ఫిఫ్త్ యూనిట్ కలిపి 30 మార్క్స్ అనుకున్నా కూడా మనం ఫోర్త్ యూనిట్ కవర్ చేసి ఈ పాలిసీలన్నీ చదివేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15-20 మార్క్స్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ యూనిట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని వదిలేయాలని కూడా చెప్పను. సో, అందుబాటులో ఉండే ఏదో ఒక బుక్‌లోన మినిమమ్ టు మినిమమ్ మొత్తం డెప్త్‌గా ఎళ్ళిపోకండి. వాట్ ఈస్ వాట్ అనుకుంటూ చదవండి. మనకి ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగం చూసాం కాబట్టి ఇవి ఆల్మోస్ట్ దాన్ని కంపేర్ చేసుకుంటే ఈజీగానే కనిపిస్తాయి. సో, అలా రిలేట్ చేసుకుంటూ చదివితే ఈజీగా అయిపోతది. ఇంకా నేను 80% సిలబస్ ఇచ్చా. మిగతాది కూడా ఇవ్వచ్చు. కాకపోతే నేను కూడా చదువుతున్నా గదా! సో, టైం దొరకట్లేదు. అలా అని వెయిట్ చేయకండి. చాలా సోర్సెస్ ఉన్నాయి చూడండి. నేను మిస్ చేసిన 15 యూనిట్‌కి సంబంధించి 50% సర్వేలో కవర్ అవుతది. మిగతాది ఏదైనా స్టాండర్డ్ బుక్‌లో చూస్తే సరిపోతది. ఇంకా కరెంట్ అప్డేట్ అంటారా? ఏదైనా ఒక పబ్లికేషన్ మంత్లీది తీసుకోండి మ్యాగజైన్. మొత్తం మ్యాగజైన్స్ చదవకండి. సిలబస్‌లో ఏం కావాలి అవి మాత్రమే కవర్ అయ్యేలా చదవండి. 2 డేస్‌కి ఒక మ్యాగజైన్ చదివినా కూడా కంప్లీట్ అయిపోతది. సో, 2 డేస్ వరకు తీసుకొద్దండి. డైలీ ఒక మ్యాగజైన్ అయినా కూడా కంప్లీట్ చేయండి. ఒక్క 2 అవర్స్ కూర్చుంటే మ్యాగజైన్ అయిపోతది. మీరు ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చూసుకొని పక్కన నోట్స్ అయితే పక్కాగా రాసి పెట్టుకోండి. లాస్ట్‌లో రివిజన్‌కి ఈజీ అవుతదనమాట. మీకు అన్ని మ్యాగజైన్స్ కొనడానికి డబ్బులు లేవు నా దగ్గర అంటే కూడా నేను ఒక పబ్లికేషన్స్ ఉంది నా దగ్గర. మంచిదే అది కూడా. అది ఎవరికైనా కావాలనుకుంటే మా దగ్గర డబ్బులు లేవనుకుంటే నేను ఫ్రీగా ఇస్తాను. టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. 12 మంత్స్ మ్యాగజైన్ ఉంది. అంటే ఒకటే కాదు మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయన్నమాట. 12 మంత్స్‌ది. అవి కావాలంటే నేను సెండ్ చేస్తా ఫ్రీగానే. ఇంకా టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయాలి అవి కావాలనుకున్న వాళ్ళు. సో, కరెంట్ అఫైర్స్ గురించైతే కంగారు పడకండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే. ఇంకా ఏం కొత్త సోర్సెస్ కానీ, బుక్స్ గురించి గాని వెతక్కండి. ఉన్న సోర్సెస్‌లోనే ఇంపార్టెంట్‌వి అంటే ఇప్పటివరకు మనం ఏమైతే చదివారో అవి మళ్ళీ రివిజన్ చేయండి. డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ ఫినిష్ చేసే పడుకోండి. ఏదైనా త్వరగా అవ్వకపోతే ఛానెల్‌లో ప్రతి టాపిక్ మీద వీడియోస్ ఉన్నాయి. వినేసి చదివితే ఈజీగా గుర్తొచ్చేస్తాయి. కావాలనుకుంటే నా క్విక్ రివిజన్ నోట్స్ కూడా తీసుకోండి. అంటే నేను మళ్ళా ఫోర్స్ చేయను. అంటే ఇప్పుడు రేట్స్ కూడా తగ్గించేసా. మొత్తం 4 సబ్జెక్ట్‌లు 100 అన్నారు. 400 అనుకున్నారు కదా! ఇప్పుడు 300కి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఇస్తున్నా. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. క్విక్ రివిజన్‌కి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను. మీకు ఒకసారి ఛానెల్‌లో చూడండి. మీకు ఆ నోట్స్ అర్థమైతే వచ్చి తీసుకోండి. బలవంతం ఏం లేదు. సో, ఉన్న సోర్సెస్ అయితే గట్టిగా చదవండి. ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకండి. నేను కూడా అందుకే వీడియోస్ చేయట్లేదు. ఎంత చదివినా ఈ 35 డేసే. తర్వాత నువ్వు చదివినా కూడా ఏమి యూజ్ ఉండదు. సో, ఏం చేసినా ఇప్పుడు ఎంత వీలైతే అంత చదివేయండి. వేరే ఏం పెట్టుకోకండి. మంచి ఫుడ్డు, మితంగా తినండి, ఎక్కువ టైం చదవండి, కంటి నిండా నిద్రపోండి. వేరే పనులేం పెట్టుకోకండి. చానా పనులుంటాయి, జాబ్స్ ఉంటాయి. ఏమున్నా, ఏం చేసినా డైలీ టార్గెట్స్ కవర్ అయ్యేలా ఎప్పటికప్పుడు రివిజన్ అయ్యేలా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ మరి. టైం వేస్ట్ చేయకండి. టాటా. బై.